తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సీఎం రేవంత్ ఝలకిచ్చారా? నామినేటెడ్ పోస్టుల పంపకాలు వారికే ఇస్తామని తేల్చేశారా? అలాగే ప్రస్తుతం ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్ల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారా? వీరికి భవిష్యత్తులో రెన్యువల్ ఉండదని నేరుగా వారి ముందే చెప్పేశారా? ఇంతకీ డేంజర్ జోన్లో ఉన్న నేతలెవరు? కొత్తగా పోస్టులు స్వీకరించబోయే లీడర్లెవరు? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటింది. అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీ మాత్రం జరగడం లేదు. దాంతో కాంగ్రెస్లో పదవులు దక్కని నేతలు ఈ పదవులు ఎప్పుడు తమ తలుపు తడతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 10వ తేదీలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా పనిచేసిన కొందరు నేతలకు అవకాశాలు రాలేదని చెప్పారు. ఈ దఫాలో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అయితే పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలన్నారు. కానీ పనితీరు సరిగా లేని వారికి రెన్యువల్ ఉండదని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇదే సమయంలో కాంగ్రెస్లో కొందరు లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నేతలకు ప్రజాస్వామ్యం ఎక్కువైందని చెప్పారు. మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలని అన్నారు. కానీ మంచి చెవిలో చెప్పి చెడును మైకుల్లో వాగుతున్నారని మండిపడ్డారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను మీనాక్షి సమన్వయం చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉండడంతో పాటు పదవులు కూడా వరిస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులు కూడా అలాంటి వారికే ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో, మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినో, వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈరోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారిని వేసినా, వేం నరేందర్ రెడ్డి గారు వేసినా, అరకర వేణుగోపాల్ గారిని వేసినా, ఇంకెవరినైనా వేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. వచ్చినోళ్ళేమో వచ్చింది కదా మేము పని చేయాల్సిన పని లేదు అనుకుంటారు. రానోళ్ళేమో మాకు ఎట్లాగ ఇవ్వలేదు కదా ఇంకా మేమెందుకు పని చేస్తామంటారు. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది. గ్యాప్ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిలో కొందరికి పదవులు రాలేదన్నారు. మరో విడతలో తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి పాల్గొన్నారు. మొత్తంగా దాదాపు ఏడాది కాలంగా పదవులు లేక నిరాశలో మునిగిన లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఖుషి అవుతున్నారు. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జి రాకతోనైనా తమకు పోస్టులు దక్కబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి వలస లీడర్లకు కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికే ఛాన్స్ ఉందని చెప్పడంతో పాత కాంగ్రెస్ నేతల్లో ఆశలు మరింత చిగురుస్తున్నాయి. ఇదే సమయంలో పాత ఇన్ఛార్జికి పూర్తి భిన్నంగా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార తీరు ఉండడంతో కష్టపడిన నేతలకు పదవులు పక్కా అని గాంధీభవన్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.